నాన్ వెజ్ లవర్స్ అందరికీ చికెన్ అంటే పిచ్చగా ఇష్టం ఉంటుంది. అలాంటిది మనం రోజు చికెన్ తినాలి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌గా అది సెట్ కాని పని. ఎప్పుడైనా ఒకసారి 1-2 కేజీలు చికెన్ తెచ్చుకొని ఈ విధంగా చికెన్ పచ్చడి పట్టి చూడండి. ఎంత కమ్మగా ఉంటుందో. రోజు మనం ఒక 2 ముక్కలు వేసుకొని ఒక ముద్ద అన్నం తిన్నా చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. టేస్ట్ ఆహా! అనాల్సిందే. లేట్ ఎందుకు ఇంకా రెసిపీ ఎలానో చూసేద్దామా? మేమైతే ఒక 2 కేజీల బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకొని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇందులోకి కొంచెం పసుపు, కల్లుప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఎటువంటి నీళ్ళైతే యాడ్ చేయొద్దండి. ఈ చికెన్‌లో నుంచే మనకి నీళ్లు ఊరి ఉడుకుతుంది. ఆ నీళ్లు ఇంకిపోయే వరకు మనం దీన్ని ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా! ఇలా నీళ్లు ఊరుతుంది చికెన్ నుంచి. ఇంతవరకు నీళ్లు ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని, ఆయిల్ వేసుకొని, అందులోకి చికెన్ ముక్కలు మనం ఏదైతే ఉడకపెట్టామో, దాన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఈ వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్‌లో వస్తే ఎటువంటి నీరు కూడా దాంట్లో ఉండదు. అప్పుడు ఎక్కువ కాలం వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. ఇప్పుడు నేను చూపిచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 2 కేజీలకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా అదే నూనెలో వేసి మంచిగా వేగనివ్వండి. పచ్చి వాసన పోయేంత వరకు. పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఏదైతే ముక్కలు వేయించుకున్నామో చికెన్‌వి అవన్నీ కూడా ఇందులో వేసి ఒక్క 10 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ ఉండండి. ఇప్పుడు ఈ 2 కేజీల చికెన్‌కి సరిపడా మెంతు పొడి ఒక 2 స్పూన్‌లయితే వేసుకుంటున్నాను. మెంతు పొడి అనేది ఎప్పుడు ఎక్కువ వేసుకోవద్దు. కేజీకి ఒక స్పూన్ లెక్కనే వేసుకోండి. లేకపోతే చేదొచ్చేస్తుంది. ఒక 2 స్పూన్లు గరం మసాలా పొడి కూడా ఈ స్టేజ్‌లో వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇదైతే ఆప్షనల్. మాకిష్టం కాబట్టి మేమైతే ఒక 2 స్పూన్లు వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇదే స్టేజ్‌లో సరిపడా ఉప్పు కూడా చూసుకొని వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేస్తున్నాం కాబట్టి తక్కువే పడుతుంది ఇప్పుడైతే. నేను 2 కేజీల వరకు చికెన్ తీసుకున్నాను కాబట్టి అంతకు సరిపడా కారం అయితే వేసుకున్నాను. మీకు ఆ మెజర్‌మెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో రాస్తాను. ఒక కేజీకి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్‌గా అనేది. కారం వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. లేకపోతే ఆ కారం మాడిపోతుంది. ఈ విధంగా మనం పచ్చడినైతే పక్కన పెట్టేసుకోవాలి. పచ్చడనేది పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాతే ఒక 5-6 నిమ్మకాయలు తీసుకొని ఈ పచ్చడిలోకి ఆ రసాన్ని పిండుకోవాలనమాట. ఇదే మంచి టేస్ట్‌నిస్తుంది. ఇలా పిండుకున్న 5-6 నిమ్మకాయల్ని మంచిగా కలిపేసుకోండి. అంతే ఎంత కమ్మగా ఉంటుందో, ఎన్ని రోజుల వరకు ఈ పచ్చడొస్తుందో ఒక్కసారి చూడండి. 2 ముక్కలు వేసుకున్నా అంత తృప్తిగా ఉంటుంది. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.